ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చేతికి బొక్కలేని మనిషి అన్న సంగతి తెలిసిందే కదా. ఆపతి ఏదైనా సరే అందరికంటే ముందుగాలుంటాడు సారు. అకౌంట్లో ఏమున్నాయో చూసుకోకుండా దానం చేస్తుంటాడు. పాలిటిక్స్ లకు వచ్చినాకనే కాదు, రాకముందు నుంచి కూడా గంతే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మొన్న ప్రకటించినట్టే ఇలా ఏపీ సీఎం చంద్రబాబు సార్ కు ₹1,00,00,000 చెక్ ఇచ్చొచ్చిండు. వరద బాధితులను ఆదుకుంటేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 ఇస్తా అని చెప్పిండుగా మొన్న. అన్నట్టే ఇలా సీఎం చంద్రబాబు సార్ ను కలిసి విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ లో చెక్కుని ఇచ్చిండు. ఇక్కడ బాబు సార్ కూడా ఉండి, ఏం తమ్ముడు పవన్ గారు ఆరోగ్యం ఎట్లుంది, జ్వరం వచ్చిందని నిన్న మరి గోళీలు వేసుకున్నారా, పండ్లు పొలాలు మంచిగా తిన్నుర్రి, 4 రోజులు రెస్ట్ తీసుకోరి, మంచిగా అవుతారు అని మంచి చెడ్డలు అరుచుకున్నట. నాదే ముందే చంద్రన్న, మీరు కూడా పైలను చూసుకోరి, వానల తిండి టికాన లేకుండా తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా వచ్చి పని చేయాలని ఉంది, కానీ నేను వస్తే బాధితులను చూసే విడిచిపెట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. నేను పోతే సాయం కంటే నన్ను చదివేటాలకే సరిపోతుంది, అందుకే పోతలేను. కానీ నా అభిమానులు పోయి సాయం చేస్తున్నారు. నేను కూడా మా శాఖ తరపున ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తూనే ఉన్నా, రిపోర్టు తెప్పించుకుంటూనే ఉన్నా అని మాట్లాడుకొచ్చిందట. ఇక అట్లా జరిసేపు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకొని పోయారట. ఇక ఈ పని అయిపోయినాక కలెక్టరేట్లో పెట్టిన గణపతి కాడికి పోయి ఇద్దరు పూజలు చేసిరు మంచిగా.